వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్య వార్తలను ఒకసారి చూస్తే ముందుగా వెలుగు దినపత్రికలో అగ్రి చట్టాలపై సుప్రీం స్టే, రైతు సమస్యల పరిష్కారానికి 4 సభ్యులతో కమిటీ, ఏదైనా ఉంటే కమిటీకి చెప్పుకోవాలని సూచించిన సుప్రీంకోర్టు కమిటీ ముందుకు వెళ్లేది లేదని రైతుల తరపు లాయర్ చెప్తే ఇదేం రాజకీయం కాదు, రైతులు కమిటీ ముందుకు వెళ్లాల్సిందేనన్న బెంచ్, రాజకీయాలకు న్యాయ వ్యవస్థకు తేడా ఉందని కామెంట్. సుప్రీం ఆర్డర్స్ను స్వాగతించిన రైతు సంఘాలు, ప్రతిపక్షాలు, నిరసనలు కొనసాగుతాయన్న యూనియన్ల లీడర్లు. ఇక పాత జిల్లాల వారీగా ప్రమోషన్లు, కొత్త జిల్లాలతో అయితే 3500 పోస్టులు క్రియేట్ చేయాల్సి వస్తుందనే సర్కారు ఈ నిర్ణయం. రిక్రూట్మెంట్స్ మాత్రం కొత్త జిల్లాలో 33 జిల్లాలున్నా 31 జిల్లాల లెక్కనే చేసే ఛాన్స్. ములుగు, నారాయణపేట జిల్లాల యూత్కు అన్యాయం, కొత్త జోన్లకు రాష్ట్రపతి ఆమోదం వచ్చాకే జోనల్, మల్టీ జోనల్ పోస్టుల భర్తీ. ఇక ఈనాడు దినపత్రిక చూస్తే టీకా వచ్చేసింది. పూణే నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరిన కోవిషీల్డ్ తొలి విడత వచ్చినవి 3.64 లక్షల డోసులు. నేడు 20,000 డోసుల కోవాక్సిన్ వ్యాక్సిన్ రాక యుద్ధ ప్రాతిపదికన జిల్లాలకు. రేపు సాయంత్రానికి పిహెచ్సిలకు 16న ప్రారంభానికి సిద్ధం. తొలి రోజు ఒక్కో కేంద్రంలో 30 మందికే. ఇక 9 లక్షల ఇళ్లకు ఉచిత నీరు హైదరాబాద్లో ఈ పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. డిసెంబర్ బిల్లులు కట్టనవసరం లేదని వెల్లడి. సంక్షోభంలోనూ సంక్షేమం కొనసాగిందని కేటీఆర్ ఉద్ఘాటించారు. ఇక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూస్తే వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువు, దేశ భవిష్యత్తుకు అవే పెనుముప్పు అని నరేంద్ర మోడీ అన్నారు. వారసత్వ నేతలకి చట్టం అంటే భయమేది, రాజకీయాల్లోకి యువత రావడమే పరిష్కారం అంటూ యువజన పార్లమెంట్లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేశారు. ఇక జనగామ జిల్లాలో బీజేపీ నేతలపై లాఠీచార్జ్ జరిగింది. వివేకానందుని ఫ్లెక్సీల తొలగింపుతో వివాదం, ఆ పోలీసులను సస్పెండ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉన్నత విద్య నిర్లక్ష్యంపై గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఇక రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు, చికెన్ గుడ్లతో ప్రమాదం లేదు, 1300 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామని మంత్రులు తలసాని, ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. సో వ్యవసాయ చట్టాల విషయంలో నిన్న కీలక డెవలప్మెంట్ జరిగింది. సుప్రీంకోర్టు వాటి అమలును నిలుపుదల చేసింది. అదే సమయంలో రైతు సమస్యల పరిష్కారానికి 4 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. అయితే కమిటీ గురించి రైతు సంఘాలు అయితే సానుకూలంగా స్పందించట్లేదు. ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కొనగాల మహేష్ గారు, టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు మరి కాసేపట్లో హాజరవుతారు. ముందుగా కొనగాల మహేష్ గారు, నిన్న సుప్రీంకోర్టు తీర్పు పట్ల కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు కోర్టు అయితే చెప్పింది, కోర్టు అయితే అటు రైతుల పక్షం కాదు, ఇటు ప్రభుత్వ పక్షం కాదు. మీ పార్టీ రైతులకు ఏం సూచిస్తుంది? వాళ్ళు ప్రొటెస్ట్ ఆపేయాలా లేకపోతే కంటిన్యూ చేయాలా? అంటే ఇప్పుడు ఏమంటే కర్ర విరగకుండా పాము జాగకుండా నిజంగా రైతులకు మేలు చేసే ఉద్దేశం కనుక కోర్టులో ఉందని మేమైతే భావించట్లేదు. అంటే కోర్టు వెర్షన్ కనుక చూస్తే కోర్టు ఆలోచనలో ఏమైనా మంచితనం, గొప్పతనం ఉందేమో, వాళ్ళకి ఏదైనా మేలు చేయాలని ఉంది. అమల్లో మాత్రం ఏదైతే కమిటీ సభ్యులను వాళ్ళు సూచించారో ఆ కమిటీ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఇది దేశానికి చాలా గొప్ప చట్టాలని, ఇప్పుడు ఏవైతే కోర్టు సస్పెండ్ చేసినటువంటి, స్టే విధించినటువంటి 3 చట్టాలను గతంలో పొగిడిన వాళ్ళని 4 సభ్యులు మీరు కూడా ఈ చట్టం తీసుకొస్తా అన్న వాళ్ళే ఎక్కడైనా అమ్ముకోవచ్చు రైతు. దేర్ ఆర్ నెగోషియేషన్స్. ఇప్పుడు రైతు మార్కెట్ లో కాకుండా, మార్కెట్ యార్డ్ లోనే కాకుండా బయట ఎక్కడైనా అమ్ముకునేందుకు చట్టం చేస్తామని గతంలో కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మీరు ఇంకా స్టేజ్ పోయిందండి. అంటే చట్టాలు గతంలో రైతుకు స్వేచ్ఛనిచ్చే కొన్ని చట్టాలు తేవాలనుకున్నాం. మరి ఇందులో ఉన్న రైతులకు కొంత ఎంఎస్పీ అనే దాని విషయంలో ఖచ్చితంగా ఆబ్జెక్షన్ ఉంది. దాన్ని అందరం మనం, మీరు బోటు వాళ్ళందరూ కూడా దాన్ని సమర్థిస్తే వాళ్ళు కూడా ఇంత పెద్ద ఉద్యమం అయింది. ఇంత పెద్ద ఉద్యమం అయింది. కోర్టు కూడా దానిలో జోక్యం చేసుకుని ఏదైతే ముందడు చర్య కింద కమిటీని ఏర్పాటు చేయాలన్న సూచన చేసిందో దాన్ని కొంత తటస్థులను, అంటే ఇటు మోడీ వైపు కానీ, అంటే బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వైపు కానీ, అటు రైతుల వైపు కానీ ఏకపక్షంగా మాట్లాడే వాళ్ళం కాకుండా కొంత తటస్థులను ఎంపిక చేసి ఉంటే బాగుండేమో. ఇప్పుడు ఈ సజెస్ట్ చేసినటువంటి 4, భూపేందర్ సింగ్ మాన్ కానీ, అనిల్ ఘన్వత్ కానీ, అశోక్ గులాటీ కానీ, ప్రహ్లాద్ జోషి కానీ, ఈ 4 కూడా గతంలో ఇది గొప్ప చట్టమని, రైతులకు చాలా స్వేచ్ఛనిస్తుందని, తర్వాత ఈ చట్టాలను అసలే మార్చొద్దని, రైతుల యొక్క పోటీ, అగ్రి ప్రోడక్ట్స్ యొక్క పోటీ ప్రపంచంలో వాటి విలువ పెంచుతుందని ఈ రకంగా వ్యాఖ్యలు చేసి ఈ చట్టాలను సమర్థించిన వాళ్ళే. ఇప్పుడు రైతులు కూడా చాలా మొహం మీదనే చెప్పేసినారు కదా. నిన్న కోర్టు తీర్పు రాగానే రైతుల ప్రెస్ మీట్ చూస్తే మీరు కూడా
కూడా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ఏది ఒరిగేది కాదు. కేవలం ఏంటంటే మోడీ తన వాదన నెగ్గించుకోవడానికి ఇది ఒక మధ్య మార్గంగా కమిటీని సూచించారు. ఈ కమిటీ ప్రభుత్వం సూచించలేదు అఫ్ కోర్స్ ఇప్పుడు కోర్టు నుంచి నేనేమంటున్నాను, కోర్టు ఈ నలుగురిని తీసుకోవడానికి బెంచ్ మార్క్స్ ఏంటి? దెర్ ఇస్ ఎ లా కదా, దెర్ ఇస్ ఎ లాజిక్ బిహైండ్. సామాన్యం కూడా అర్థమవుతుంది. ఎవరైతే ఈ చట్టాలను ఖచ్చితంగా అమలు పరచవలసిందే, ఇవి చాలా గొప్ప చట్టాలను ప్రచారం చేసినటువంటి వ్యక్తులను రైతులతో నెగోషియేట్ చేయమంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రిజుడిస్తో ఉన్నారు ఈ చట్టాలు గొప్పవి అని. మళ్ళీ వాళ్ళు రైతులు పోయి కన్సల్ట్ చేసేది ఏముంటుంది? కాబట్టి రైతులే ఒప్పుకోవట్లేదు. సరే, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా, మిగతా రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయా వేరే విషయం. కానీ ముందు రైతు సంఘాలే ఒప్పుకోవట్లేదు. ఈ కమిటీ మాకు ఏమాత్రం కూడా ఆహ్వానం కాదు, ఈ కమిటీని మేము ఆహ్వానించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచే ఈ మోడీ భజన చేస్తూ ఒక ప్రిజుడిస్తోనే ఉన్నారు అని చెప్పి వాళ్ళు రైతులందరూ విమర్శించినటువంటి పరిస్థితి. డెఫినెట్గా రైతులు చేస్తున్న పోరాటం మామూలు పోరాటం కాదు. గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అంత కటిక చలిలో మీకు తెలుసు, ఢిల్లీలో మీరు చాలా నాళ్ళు సీనియర్ జర్నలిస్ట్గా ఢిల్లీ వార్తలు చూసినారు, పార్లమెంట్ వార్తలు చూసినారు. అక్కడ చలి వాతావరణం ఎట్లా ఉంటుంది? మనం పొద్దున 11 అయినా కూడా ఏదో ఇక్కడ మార్నింగ్ 5 గంటలకు 6 గంటలకు ఎంత మంచు ఉంటుందో పొద్దున 11-12 కూడా మధ్యాహ్నం కూడా అంతే మంచు ఉంటుంది. అట్లాంటి చలిలో వాళ్ళు చలికి ఓర్చి వర్షానికి ఓర్చి ఏమడుగుతున్నారో ఆ మాట వినడానికి మోడీ గారు కానీ వారి ప్రభుత్వం కానీ సంసిద్ధతతోని లేకపోతే ఈ వ్యవస్థ ఎటుపోతున్నట్టు. చట్టాల అమలుకి ఈ రోజు అమలు మీద స్టే వచ్చింది. ఈ రోజు సమ్వాట్ బెటర్ అంటే రైతులకు కాదంటున్నా. అంటే మన పరిస్థితి ఎట్లా ఉంది మన దేశంలో ఈ రోజు? భోగి పండుగ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, కానీ భోగి సంక్రాంతి రెండు కూడా రైతు పండుగలు. రైతు పండుగల రోజున ఈరోజు రైతు అన్నమో రామచంద్రని ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఎందుకు రావాలి? నేనేమంటున్నా, నీకు 55-60 రోజుల నుంచి ఒక రైతుల ఆందోళన జరుగుతూ ఉంటే వాళ్ళను ప్రాపర్ కాన్సెన్సెస్తోని వాళ్ళని డీల్ చేసే ఒక మంచి గొప్ప హృదయము, ఒక రాజనీతి ధర్మము మోడీ గారి దగ్గరనో కేంద్ర ప్రభుత్వం దగ్గరనో లేకపోతే రైతులే మనకు అందరికీ అన్నం పెట్టే రైతులే మాకు అన్నం కావాలా, మా పిల్లలకు మా భవిష్యత్తు కావాలని కొట్లాడే రోజులు వస్తే ఇది మంచిది కాదు. డెఫినెట్గా దీనికి ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెట్టాలి. ఓవేళ ఈ కమిటీ కనుక వాళ్ళ మనసు మార్చుకొని రైతులే వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఆ విజువల్స్ చూస్తే మీరు ఎన్నోసార్లు చూసినారు, అవస్థలు ఉన్నాయి. అవి చూసి వాళ్ళు చెల్లించి నిజంగా రైతుల యొక్క వాస్తవిక డిమాండ్లను అర్థం చేసుకొని రైతులకు న్యాయం చేస్తామంటే మాత్రం మేము స్వాగతిస్తాం. ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి? దీనికి రాజకీయాలకు అతీతం. ఇది రైతులకు మేలు జరగాలంటే ఏం కావాలి? రైతులతోనే చర్చలు జరపాలి. ఆ చర్చలు ఎవరన్నా తటస్థులుండి రైతుల బాధలను ప్రభుత్వ బాధబందీలను అర్థం చేసుకొని మధ్య మార్గంగా సూచించే వాళ్ళు ఉంటే బాగుండునేమో. ఈ కమిటీ సభ్యులు మాత్రం ఏకమొత్తంగా మోడీని సమర్థించిన వాళ్ళే, ఈ చట్టాలను సమర్థించిన వాళ్ళే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కమిటీ అనేది స్వాగతనీయం కాదు, మేము దీన్ని స్వాగతించట్లేదు. ఎస్ సీతారాం నాయక్ గారు, టీఆర్ఎస్ పార్టీ వ్యూ ఏంటి నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీద? భోగి సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రమ్మ, ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము చేతగాక ఈ నిర్ణయాలు తీసుకోలేకపోయిందా, లేదా ఒక సుప్రీంకోర్టు అనే మన రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి సుప్రీంకోర్టు సహాయం కోరిందా అర్థమైతలేదు. ఎందుకంటే ఎక్కడ సాధారణంగా సుప్రీంకోర్టు అప్పటికప్పుడు స్టే ఇచ్చి ఒక కమిటీ వేసి, మిత్రులు చెప్పినట్టు ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ చట్టాలు బాగుంటాయి, వ్యవసాయ రంగంలో వ్యవసాయదారునికి ఒక కనువిప్పు కలుగుతుంది, వాళ్లకు మేలు జరిగేటువంటి చట్టం అని మాట్లాడుతున్న వాళ్ళు మళ్ళీ చట్టంలో ఉండటం నాకు న్యాయం జరుగుతుందా అనేటువంటి ఒక ఆవేదనలో మేము వాళ్ళు ఏది చేసినా మేము ఒప్పుకోము, మేము పోము, మా 26వ తారీఖు నాడు జరిగేటువంటి ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుందని ఆ సంఘంలో ఉన్నటువంటి రైతాంగం అంతా రైతులందరూ మాట్లాడుతూ ఉంటే ఈ రకమైనటువంటి ప్రకటన రావడం, దాన్ని మనం చూసిన తర్వాత ఒకటైతే ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించేది ఏదైనా దానికి రాజ్యాంగంలో ఉన్నదానికి వ్యతిరేకంగా ఏది జరిగినా సుప్రీం కోర్టు కోర్టు న్యాయస్థానం ఉంది, వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి, ఇది తప్పు, ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా చెప్పగలిగేటువంటి సుప్రీం కోర్టు ఇవాళ ఈ నిర్ణయం తీసుకుంది. మనం స్వాగతిస్తాం, మంచిదే. ఇది నేనేం కోరుతున్నానంటే అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతోటో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులతోటో అక్కడ ఉండేటువంటి సంఘాలతో మీరు మాట్లాడతారా? మాట్లాడాలి కదా. రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు దీనికి
ఏకీభవిస్తా ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యం రైతులు. ఎందుకంటే ఇప్పుడు ఈ రైతుల ఈ దేంట్లో ఆ వేరే శక్తులు ఉన్నాయి, దేంట్లో టెర్రరిస్టులు ఉన్నారు, దేంట్లో వాళ్ళు నానా రకాలైనటువంటి పద్ధతి మాట్లాడుకుంటా అలా ఉన్న వాళ్ళను కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ చేతిలో ఉంది. ఎవరైతే మంత్రులు ప్రధానమంత్రి కూడా మాట్లాడినట్టు మనం ఒకసారి విన్నాం. ఇది రైతులు కాదు, దీని వెనుక ఏదో శక్తి నడుపుతుంది. ఆ శక్తి లేదో బట్టి వేరేయండి, వాళ్ళతో మాట్లాడండి. అది చేత అయితే లేదు, దాన్ని పక్కకు పెట్టిండ్రు. టిఆర్ఎస్ కు ఈ విషయంలో క్లారిటీ ఉందా పూర్తి స్థాయిలో? ఒక రోజేమో ప్రొటెస్ట్ సపోర్ట్ చేశారు, ఢిల్లీ పోయి వాళ్ళకేం సపోర్ట్ చేయలేదు. మళ్ళా తర్వాత రాష్ట్రంలో రైతు చట్టాలు అమలు చేయాల్సి వస్తుంది కాబట్టి మేము కొనుగోలు నిలిపేస్తున్నాం అన్నారు. ఇప్పుడైతే సుప్రీంకోర్టు ఈ చట్టాల అమలు నిలిపేసింది, సో కొనుగోలు ఉంటుంది. ఆ క్లారిటీ ఇస్తారా? ధాన్యం కొనుగోలు ఉంటుందా? ఎందుకుంటదండి? ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ చట్ట ప్రకారంగానైతే అక్కడ పోయి అమ్ముకోవచ్చు. ఆ చట్టంలో ఎక్కడ కొనుగోలు నిలిపేమని అనలేదు. బట్ మీరు మాత్రం ఆ చట్టం అమలు చేయాల్సి వస్తుంది కాబట్టి మేము ధాన్యం కొనుగోలు ఉండదన్నారు. సో ఇప్పుడు ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు నిలిపేసింది. సో రబీ సీజన్ లో ఉంటుంది కొనుగోలు. భరత్ గారు, సందర్భాన్ని బట్టి మాట్లాడేది వేరు. ఇప్పుడు ఏదైతే పరిస్థితులు అనుగుణంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు మనం అనుకోలేదు సుప్రీంకోర్టు దీనికి ఇస్తుందని అనుకోలేదు. కేసీఆర్ గారేమో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి, ఈ ఉద్యమం మళ్ళీ నేను చేయను, నేను ఇప్పుడు రైతులకు నా సంఘీభావం తెలుపుతలేదు టిఆర్ఎస్ పార్టీ అని ఎక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని అనలే. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి కూడా దీన్ని స్వాగతించారు. ఏంది మంచి పరిణామం మీరు తీసుకున్నారు, కానీ దీన్ని మాతో మాట్లాడతారా? అన్ని రాష్ట్రాల వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకు రైతులకు న్యాయం చేయాలంటే ఏమన్నట్టు ఇది? టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్ట, సంఘీభావం తెలిపినట్ట జరుగుతుంది అండి. సందర్భం చెప్పినాం, బందీకు సహకరించినాం, ఇక ఊకే దాన్నే నెత్తినేసుకొని 24 గంటలు మేము ఇక్కడ కూర్చోడం దక్షిణ భారతదేశంలో వాళ్ళు చేసేటువంటిది మనకు వేల కిలోమీటర్లు. మహేష్ గారు ఏదో అడగాలనుకుంటారు. ప్రొఫెసర్ గారు, మనము రైతు చట్టాలు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ అయినప్పుడు వెంటనే కేసీఆర్ గారు రెస్పాండ్ అవుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ ఏకోన్ముఖం చేసి హైదరాబాద్లో ఒక పెద్ద సదస్సు నిర్వహించి రైతు ఈ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఒక ఉమ్మడి నినాదంతో ముందుకు పోతామనే మాట చెప్పినారు. అది ఎప్పుడు నిర్వహిస్తున్నారు, ఏమైనా క్లారిటీ ఉందని? అసలు ఆలోచన ఉందా, మార్చుకున్నారా ఢిల్లీ పోయి వచ్చినాక అనేది కూడా అనుమానం ఉంది. అదే ఒక్క నిమిషం ప్రేమేందర్ రెడ్డి గారు, ఇప్పుడు సుప్రీంకోర్టే మార్చుకున్నది కదా, అని మార్చేసింది, మనం మార్చవలసిన అవసరం లేదు కదా. సుప్రీంకోర్టు తాత్కాలిక చట్టాలను కొట్టేయలేదు కదా. మీరు అంటున్నది రైతుల పక్షాన పోరాడతామన్న గొంతు కేసీఆర్ గారిది అంటున్నది. ప్రేమేందర్ రెడ్డి గారు, సుప్రీంకోర్టు స్టే ఇచ్చే బదులు మీరే నిలిపేస్తే అయిపోతుండే కదా. మొన్న మీకు ఆప్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు, నిన్న కాకుండా మొన్న. మీరే నిలిపేస్తే కొంచెం గౌరవప్రదంగా ఉండేది, కమిటీ ఏదో మీరే వేస్తే బాగుండేది. ఇప్పుడు ముఖ్యంగా మీ ద్వారా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ, హిందూ బంధువులందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ముసలి కన్నీరు కాలుస్తూ ఉంటే ఏం చేస్తారు? నిజమైన కన్నీరు అయితే ఎవరైనా చూడవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముసలి కన్నీరు కాకపోతే ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు, మనం రైతుల గురించే మాట్లాడదాం. కాంగ్రెస్ ముసలి కన్నీరు నేను చాలా శ్రద్ధగా విన్నా మీరు చెప్పి. మీరికేదో రైతుల పట్ల ఉంది, మాకేం అందులో ఏం తప్పులు ఉన్నాయంటే చెప్పలేని వాళ్ళు మీరు రైతుల పక్షమా? ఏముంది అందులో చెప్పండి. ఎక్కడ ఏమి రైతులకు హాని చేసేది? ఇప్పుడు సుప్రీంకోర్టుకు మేం పోలేదు, ఎవరో పోయిండ్రు కోర్టుకు పోయి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి కోర్టుకు వెళ్ళిపోతే వాళ్ళు విచారించి దానిపైన అనేక మందికి వాళ్ళకి ఇబ్బందులు ఉండేది, ప్రజలకు అక్కడ బ్లాక్ అయింది కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. రైతులను పరిష్కారం చేయాలని 8 సార్లు చర్చలకు పిలిచిండ్రు. రద్దు తప్పితే మిగతా విషయాలు ఏదైనా మాట్లాడమన్నారు. రద్దు ఏమిటండి? ఇప్పుడు చట్టంలో సవరణ పార్లమెంటే చట్టం చేసింది కదా, మీరు లేరా అప్పుడు పార్లమెంట్లో? మీరు చేసిన చట్టాలన్నీ ఇట్లనే రద్దు చేసిండ్లా ఇంతకుముందు? రెండో దాంట్లో రైతులకు హాని చేసేటి ఏమున్నాయో చెప్పమంటే ఇంతవరకు చెప్పలేదు. తర్వాత ఎంఎస్పి అనే విషయమే దాంట్లో లేదు. అయినా ఎంఎస్పి విషయంలో రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం రాసిస్తానని చెప్పింది, దానికైనా సిద్ధంగా ఉండాలి. రెండోది, మిగతా ఏదైతే ఎవరైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమిటి? ఎంఎస్పి కొనసాగుతుంది, మార్కెట్ యార్డ్స్ కొనసాగుతాయి, బయట అమ్ముకోవచ్చు. తర్వాత కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఇప్పటికి కూడా ఉంది.
అనేక విషయాలు ఇప్పుడు ఉన్న వాటిని గతంలో మీరు చెప్పిండ్రు, టిఆర్ఎస్ చెప్పింది, అకాలీదళ్ చెప్పింది, తర్వాత అనేక పార్టీలు మేనిఫెస్టోలో కూడా పెట్టారు మేము వస్తే ఇది చేస్తామని. దాన్ని ఇవాళ మేం చేస్తే మీరు మీ పంతం నెగ్గించుకోవడం కోసం, అరే బీజేపీ నరేంద్ర మోడీని దెబ్బతీయడం కోసం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రద్దు చేయాలి, తీసుకున్న దాన్ని రద్దు చేస్తే ఒక రాక్షస ఆనందం పొందే యొక్క ప్రయత్నం చేయడం తప్పితే మరొకటి ఏముందని. ఇప్పుడు అన్ని చర్చలకు సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. చాలా స్పష్టమైన రీతిలో ఇవాళ సుప్రీంకోర్టు కూడా కలగజేసుకొని చెప్పింది. కమిటీని అపాయింట్ చేసిండ్రు, కమిటీ చర్చించు అంటుంది. కమిటీ చర్చించిన తర్వాత కాకపోతే మళ్ళీ ఆందోళన కొనసాగించవచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. మీకు అది కనుక ఇష్టం అనిపించకపోతే 4 డిమాండ్లు 2 డిమాండ్లు ఒప్పుకోవడం జరిగింది. ఆ 2 డిమాండ్లు కూడా మేము తీసుకొచ్చినాయి కాదు, సుప్రీంకోర్టు చెప్తేనే ఏదైతే ఆ యొక్క పొల్యూషన్ గురించి ఆ యొక్క ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అయినా దానికి ఇవాళ ప్రభుత్వం ఒప్పుకున్నది. ప్రతిదీ ఒప్పుకుంటూ ఉంటే రద్దే చేయాలని మొండి పట్టుబడుతూ వాళ్ళ యొక్క ఒక హిడెన్ ఎజెండాతోని అనేక మంది అందులో ఖలిస్తాన్వాదులు మొన్న లండన్ లో నినాదాలు చేసింది నిజం కదా, మేం చెప్పడం. సరే, ఇప్పుడు ఏ ఉద్యమంలో అయినా వేరే నినాదాలు చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే మీరు అన్నట్టు మావోయిస్ట్ ఉంటారు. బట్ జెన్యున్ రైతులు కూడా ఉన్నారు కదా దానిలో. మేము అందుకోసమే కదా ఏ ఉద్యమంలో అయినా అరాచక శక్తులు ప్రవేశించేందుకు అవకాశం ఉంటుంది. కానీ పంజాబ్ హర్యానాలో ఉన్న మామూలు రైతులు కూడా వస్తున్నారు కదా దానిలో. భరత్ గారు అందుకోసమే రైతుల పక్షాన ఉన్నది కాబట్టి కన్సర్న్ ఉంది భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. కాబట్టి 8 సార్లు చర్చించడం జరిగింది. ఇంతవరకు చాలా ప్రశాంతంగా ఓపికతోని ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎక్కడ కూడా రెచ్చగొట్టే యొక్క విషయాలు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడడం లేదు. కేవలం కొద్ది మంది మంత్రులు ప్రభుత్వం తప్పితే మిగతా వాళ్ళు ఎవరు దీని విషయంలో మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆ యొక్క సమస్య పరిష్కారం చేయాలని చిత్తశుద్ధి ఉంది కాబట్టి 8 సార్లు చర్చలు జరిపిండ్రు. 9వ కూడా చర్చలకు ఆహ్వానించిండ్రు. తర్వాత కమిటీ ముందు హాజరయ్యి వాళ్ళు చెప్పొచ్చు. కానీ మొండిపట్టుగా మన రిపబ్లిక్ డే 26 జనవరి రోజు దేశం యొక్క ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి 26వ తేదీ మేము ఢిల్లీకి ర్యాలీ తీస్తామంటే దీన్ని మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ఓకే రద్దు చేద్దామా చెప్పండి? రిపబ్లిక్ పార్టీ కాంగ్రెస్ పార్టీని చెప్పనండి. రిపబ్లిక్ డే యొక్క పరేడ్ను రద్దు చేసేస్తామా? ఓకే రద్దు చేయమని అడగండి మీరు. ఇప్పుడు ఏదైనా ఉంటే చర్చించుకోవాలి, మన ఇంటర్నల్ మ్యాటర్ అది. ఇవాళ అత్యున్నతమైన న్యాయస్థానాన్ని గౌరవించాలి. ఈ వేసిన కమిటీలో అందరూ కూడా రైతు చట్టాలని సమర్థించిన వాళ్ళు, అటువంటి వాళ్ళతో ఏం చర్చలు జరుపుతారని రైతు సంఘాలు అంటున్నాయి. ఇప్పుడు అలాంటి అయినా కూడా మాట్లాడిన తర్వాత చెప్పొచ్చు, వాళ్ళు హాజరై చెప్పొచ్చు. ప్రతిదీ ముందే పెట్టేసి ముందే డిమాండ్ పెట్టి రద్దు చేస్తేనే మేము వస్తాం, రద్దే చేయాలి అంటే తర్వాత ఇంకా ఆ కమిటీ ఉంటుంది ఏ కమిటీ ఉంటుంది చెప్పండి మీరు? ఆ కమిటీ ఉంటుంది ఏ కమిటీ ఉంటుంది? ఇప్పుడు అన్ని సవరణలకు అంగీకరిస్తామని చెప్పిన తర్వాత మిగతా విషయాలు ఎంఎస్పీ విషయంలో రాతపూర్వకంగా రాసిస్తామన్న తర్వాత ఇంకేమిటి ఆబ్జెక్షన్ చెప్పండి? రద్దే చేయాలనే దాని విషయంలో ఏమిటి? ఇప్పుడు రద్దే చేయాలన్న తర్వాత ఏ కమిటీ ఉంటుంది? ప్రేమేందర్ రెడ్డి గారు పార్లమెంట్ లో చేసిన చట్టాల్లో కొన్ని సవరణలు, తర్వాత ఎంఎస్పీకి చట్టబద్ధత, ఇది కదా యాక్చువల్గా రైతులు ముందు పెట్టినట్టు డిమాండ్. మీరు రాతపూర్వక హామీ కంటే ఇప్పుడు మనం కూడా చాలా చట్టాలు గతంలో చేసినాము, స్టేట్ బైఫర్గేట్ చేసినాము. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆంధ్రాలో అన్ని మీరు ఆంధ్ర తెలంగాణకు అన్ని చట్ట ప్రకారంగా ఇస్తూ పోతున్నారండి? లేదు కదా, ఏదో నడుస్తుంది. ఇది కాదు ప్రేమేందర్ రెడ్డి గారు ఒక మాట, ఎంఎస్పీకి చట్టబద్ధత రాతపూర్వకంగా కాదు చట్టాలను చేర్చండి, లేదంటే చట్టాలు ఇప్పటి వరకు చట్టం లేదు. ఎంఎస్పీ గురించి ఏ చట్టం లేదు, కాంగ్రెస్ చట్టం లేదు, బీజేపీ చట్టం లేదు, కానీ కేబినెట్లు ప్రకటిస్తున్నాయి. ఎంఎస్పీని రైతులకు పండించిన పంట కనీస మద్దతు ధర పొందాలి, రైతు ఆనందంగా జీవించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చింది, స్వామినాథన్ సూచనల మేరకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎంఎస్పీని ఇంట్రొడ్యూస్ చేసింది యూపీఏ 1, యూపీఏ 2. నేనేమంటున్నా, దానికి మీరు ఒక చట్టం అగ్రేరియన్ చట్టం తెస్తున్నారు కాబట్టి, ఫార్మ్ బిల్ తెస్తున్నారు కాబట్టి దానికి చట్టబద్ధత ఇవ్వమని రైతుల డిమాండ్. అయితే నేనేమంటానంటే ప్రతిసారి యూపీఏ 2లో 2,06,000 కోట్ల రూపాయల యొక్క ఎంఎస్పీ కోసం ఖర్చు చేశారు. నరేంద్ర మోడీ వచ్చిన జస్ట్ 6 years లో 4,95,000 కోట్ల రూపాయల విలువైన యొక్క అమౌంట్ ను 480 రూపాయల సిలిండర్ వచ్చింది, ఇప్పుడు 900 కట్టించుకుంటున్నారు సార్. అప్పటి రేట్లను ఇప్పటి రేట్లను పోలిస్తే ఎట్లా? అప్పటి రేట్లు ఇప్పటి రేట్ పోలిస్తే ఎట్లా? 47 రూపాయల డీజిల్ అమ్మాలి, 47 రూపాయల డీజిల్ అమ్మకపోతే దేశ ద్రోహం అని చెప్పిండు మీ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యం గారు. ఎంత అమ్ముతున్నారు? 87 రూపాయలకు అమ్ముతున్నారు. ఏడబోతున్నాయి 40 రూపాయలు. ఎందుకు గుంజుతున్నారు ప్రజల దగ్గర నుంచి? అందుకే నేను ఏమంటున్నా, అప్పటి ధరలని ఇప్పటి ధరలని పోలికలు వద్దు. అప్పుడున్న ధరల ప్రకారం అప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ కాదా చెప్పండి ఆ విషయం. ఈ రోజు
కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడే పార్టీ అయిందా? సర్వనాశనం చేసిన యొక్క పార్టీ ఇది. మీరు 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 ఎంఎస్పీ గానీ మీరు ఇంకోటి ఇస్తామంటే మేము వద్దన్నామా? అదే మీరు ఇచ్చిందా? మీకేం భయం అంటే దేశవ్యాప్తంగా రైతుల్లో ఒక వ్యతిరేకత వస్తుంది, బీజేపీకి ఎక్కడ బొంద పెడుతుంది రాజకీయంగానే ఒక బాధ మీ మాటల్లో కనబడుతుంది స్పష్టంగా. రైతులు చేస్తున్న దాంట్లో మీరు పోయి జొర్రి ఏదో రాక్షస ఆనందం పొందే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క కాంగ్రెస్ జెండా కనబడ్డదా అక్కడ? ఒక్క కాంగ్రెస్ జెండా కనబడ్డదా? ఎవరండి ఆడ కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఎవరు? అందరికి తెలుసు ఆ విషయం, ఆడ అందరికి తెలుసు విషయం. మరి దేశం అంతా రైతులు లేరా? ఎస్ సీతారాం నాయక్ గారు, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఏం సజెస్ట్ చేస్తుంది రైతులకి? ఈ కమిటీ ముందుకు వెళ్ళి చర్చలు జరపండి అనా, లేకపోతే ప్రొటెస్ట్ కంటిన్యూ చేయమనా? ఇప్పుడు ఒక ఉన్నత న్యాయస్థానం వాటికి వ్యతిరేకించవద్దండి. నా అభిప్రాయం ఏంటంటే వ్యతిరేకించవద్దు. ఎందుకంటే వాళ్ళ సలహాలు కూడా వినండి. ఎందుకంటే అది మ్యాండేటరీ కాదు కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన డిసిషన్ కాదు కదా, అది సుప్రీంకోర్టు మధ్యవర్తిగా వచ్చి దాన్ని సాల్వ్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. సాధ్యమైన సూచనలు వాళ్ళ ముందు పెట్టండి. ఇప్పుడు మనమే ఇంతకుముందే అనుకున్నాం, ఎందుకంటే ఆ పార్టీలో ఆ కమిటీలో ఉన్న నలుగురు కూడా ఈ చట్టాలను సమర్థించినటువంటి వాళ్ళతో మళ్ళీ చట్టం వేసిరు అనేది ఆల్రెడీ అయింది. దాని గురించి అన్నారు వాళ్ళు. నా అపీల్ ఏంటంటే, నా వ్యక్తిగతం అనుకోండి, పార్టీ పరంగా నిన్ననే మంత్రి చెప్పారు కదా, వ్యవసాయ శాఖ మంత్రి క్లియర్ గా వారు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలతో మాట్లాడి అందరి వ్యవసాయదారులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను తీసుకొచ్చి అంగీకారం తీసుకోపోవాలి. మెయిన్ ఒకటి ఎంఎస్పి అంటూ ఉండలేదు. ఎందుకంటే ఎంతో కష్టపడి పండించేటువంటి ధరకు ఈ రేట్ లేకుంటే ఎక్కడో ఏదో అమ్ముకోమంటే రేపు కృత్రిమ ఏదన్నా ఇది ఏర్పడితే, కరువు కాటకాలు రాష్ట్రాల్లో ఏర్పడితే వాళ్ళు ఏదో ఒక ధరకు తీసుకుపోయి మళ్ళీ ఎక్కువ ధరలకు మనకి ఇస్తారు. ఎందుకు దీనికి ఒక రేటు ఫిక్స్ చేస్తే పెడితే బాగుంటది కదా, వాళ్ళకి లాభం జరుగుతుంది అనేది ఉంది. అందులో ఒక 19 ఐటమ్ మీదనే ఇంతకు ముందు దాన్ని కొంచెం ఏదో కొనసాగిస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో. అట్లా కాకుండా ఏది అవసరం ఏదన్నది ఈ చర్చ. దీంట్లో చట్టాలలో మీరు రిఫార్మ్స్ ఏది అగ్రికల్చర్ రిఫార్మ్స్ అక్కడ కనబడలే. చట్టాలు చేసిన బాగానే ఉంది, జిల్లాల వరకునో ఏంది రిఫార్మ్స్ ఏంది, ఎట్లా చేస్తే బాగుంటది వాటిని ఆలోచించి నువ్వు దాంట్లో ఒక 50% నీ పాత్ర ఉంటే నువ్వు మాట్లాడి దీన్ని ఎక్కడ నమ్ముకో ఏదైనా చేస్తుంది. నువ్వు నీ పాత్రే లేదు దాంట్లో. నేనేదో కష్టపడి నేను అన్ని చేసుకొని ఇస్తే ఏదో కొంత ఇస్తావు కావచ్చు, దాన్ని నువ్వు అక్కడ అమ్ముకో ఇక్కడ అమ్ముకొని చెప్పడం ఏందనేది కొంచెం విమర్శ బాగా జరిగింది. ఆ విమర్శను తట్టుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు ఏదైతే ఉందో వాళ్ళు అన్నట్టు వెనకకు తీసుకోరు. సాధారణంగా చట్టాలలో చేర్పులు మార్పులు చేస్తారు. ఇక మొత్తం చట్టాన్ని తీసుకునేది ఉంటే అది ప్రభుత్వానికి చాలా అవమానమే. అది దాంట్లో ఏ చట్టం ఎవరు చేసినా సో మీరు కూడా అమెండ్మెంట్స్, కాంక్రీట్ అమెండ్మెంట్స్ ఉంటే ఓకే మీకు? ఓకే, 100% చేయాలి. 100% దాంట్లో ఎంఎస్పీ గురించి తర్వాత ఇతర వాటి గురించి ఇతర ఏదైతే క్లారిటీ ఇవ్వాలి. ఎంఎస్పీ కంటిన్యూ అవుతుందని చెప్పాలి. చెప్తే కనుక ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఉంటది కదా, ఎందుకు ఉంటది వాళ్ళకు? ఇప్పుడు అది అయినాక కూడా వీళ్ళు అంటే అప్పుడు వాళ్ళు మాట్లాడితే దాని వెనుక ఏదో శక్తులు ఉన్నాయి. శక్తులు నడపవండి, వ్యవసాయదారుని శక్తులు ఎక్కువ నడపవు. అనవసరంగా వ్యవసాయదాన్ని కించపరచడం అది. కానీ ఎందుకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, కర్ణాటకలో, లేకపోతే వేరే చోట్ల నార్త్ ఇండియాలో వేరే స్టేట్స్ లో కూడా ఎక్సెప్ట్ పంజాబ్, హర్యానా కాకుండా మిగతా రైతులు ఎందుకు ప్రొటెక్ట్ చేయట్లేదంటారు? ఇప్పుడు ఊరికే సార్, అందుకు జై కిసాన్ జై జవాన్ అన్నటువంటి రాష్ట్రమే పంజాబ్. ఎందుకంటే అక్కడ ఎంతమంది భరత్ గారు ఈ దేశ సంరక్షణ కొరకు ఎంతమంది ప్రేమేందర్ రెడ్డి గారు మనకు తెలుసు. రైతు వాళ్ళ ఎక్కువ ధాన్యాన్ని పండించే రాష్ట్రం కూడా చెప్పండి. ప్రేమేందర్ రెడ్డి గారు అక్కడ నుంచి ఇప్పుడు అందులో ఇప్పుడు మనం అందరం ఇక్కడ స్వయంగా చూస్తున్నాం. రైతులు నిజంగా ఎఫెక్ట్ అయ్యి ఆ చట్టాల కారణంగా, ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇక్కడ కూడా ఆ చట్టాలు అమల్లోకి వచ్చినాయని. ఆ చట్టాల కారణంగా ప్రజలకు, రైతులకు ఏదైనా ఇబ్బందులు జరుగుతాయి కదా. ఇబ్బందులు ఏమైతున్నాయో చెప్పుకోనండి. నిజంగా ఆ ఇబ్బందులు వచ్చి ఒక్క నిమిషం నన్ను ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు ఇబ్బందులు వచ్చి ఎంఎస్పి రాక, ఎంఎస్పి కొనకపోతే అప్పుడు ఆందోళన చేస్తారు. ఊహాజనితమైన యొక్క విషయాల గురించి మాట్లాడడం వల్ల అర్థం ఏమైనా ఉందా అనేది. ఒకవేళ ఇంప్లిమెంటేషన్ ప్రారంభమైన తర్వాత ఇగో ఈ ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి దాని మీద ఆందోళన చేస్తే పర్వాలేదు. అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆర్డినెన్స్ వచ్చింది, చాలా రోజుల నుంచి నడుస్తున్నది. అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు మహారాష్ట్ర కూడా చాలా రైతులకు చైతన్యవంతమైంది కదా.
బెంగాల్ ఉంది, కేరళ ఉంది, తమిళనాడు ఉంది, మన తెలంగాణ, ఆంధ్ర, చైతన్యం తక్కువేం లేదు, కర్ణాటక ఎక్కడ కూడా వస్తలేదు. ఎందుకంటే ఇబ్బందులు అనేటివి లేవండి. అందులో దయచేసి మేము చేతులెత్తి రైతులకు మీకు అందరికి కూడా చెప్తున్నాం, దయచేసి మేము చెప్పేది అందులో ఉన్న ఇబ్బందులు ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం అవుతుందని చెప్పండి. లేదు ప్రేమేందర్ రెడ్డి గారు, రైతుకు లేకుంటే ఎందుకు ఆత్మహత్యలు జరిగినాయని అన్ని రాష్ట్రాల్లో? అదే లేదు సార్, వినండి, మీ మీద నమ్మకం, అరే మీరు వినండి సార్, మీ మీద నమ్మకం, మీ ఏదో ఒక కారణమైంది, ఆ కారణానికి సొల్యూషన్ లేదు కదా దాంట్లో. మీరు వినండి ఒక్క నిమిషం, వాడికి గ్యారంటీ లేదంటేనో, అరే వాడు రూపాయి పెడితే ఇంకో 50 పైసలు వచ్చి రూపాయిన్నర వస్తుంది మాట్లాడతారండి. స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఎక్కడ ఆ ప్రాబ్లం వచ్చిందో చెప్పండి, ఎక్కడ ఆ ప్రాబ్లం వచ్చిందో. అవునండి, ఎందుకు బయటికి పోయి అమ్ముకోమంటారు? అరే ఎందుకు అంటున్నారు? మీరే చెప్పండి, పోయి అమ్ముకోమని ఎందుకు అంటున్నారు? ఇక్కడ కొంటున్నాం, అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి, రాష్ట్రాలకు ఏదైనా ఒక్క నిమిషం, బయటికి పోయి అమ్ముకోమనడం లేదు, బయట కూడా అమ్ముకోవచ్చు. అరే ఇప్పుడు సార్ వాడు వచ్చి తీసుకుంటాడు కదా, మళ్ళీ అదే మాట్లాడతారు. మీరు ఎంత రోజు గోడౌన్సే ఖాళీ లేవండి, ఇవాళ ఫ్రీగా రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తే కూడా ఇవాళ గోడౌన్స్ ఖాళీ లేవు ఎఫ్సిఐకి. ఇప్పుడు మళ్ళీ కొనుగోలు చేస్తే ఇవాళ నీకంటే ఇబ్బంది ఏమిటి? అసలు వేరే వాడు ఎక్స్పోర్ట్ చేసుకుంటా అంటే నీకొచ్చే ఇబ్బంది, నీ దగ్గర సర్ప్లస్ ఉంది, సర్ప్లస్ లేకపోతే ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని ఆపొచ్చు. మీరు ఇవాళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏ రోజైనా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆహార పదార్థాలను కంట్రోల్ చేయొచ్చు. ఈ రోజు ఎక్సెస్ ఉందండి, ఎక్సెస్ ఉన్నదాన్ని బయటకు ఎక్స్పోర్ట్ చేసుకుంటా అంటే మీరు దాన్ని ఆపడం. ఇప్పుడు ఎక్కడైనా ఈ సమస్య వచ్చింది, ఇక్కడ కొనలేదు, ఇక్కడ ఎంఎస్పి రాలేదు, అప్పుడు ఆందోళన చేయండి. మహేష్ గారు, ప్రాక్టికల్ గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఈ చట్టం అమల్లో ఉంది, అమల్లో లాస్ట్ 6 months లో ఉంది. వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మిర్చికి 35,000 ధర వచ్చింది అనంతపూర్ రైతు కర్ణాటక పోతే, ఇక్కడ ఇది వచ్చింది, చట్టాల వల్లే సాధ్యమైంది. అనంతపూర్ రైతు కర్ణాటకలో అమ్ముకోవచ్చు, మన రైతు పోయి కూడా కర్ణాటకలో అమ్ముకోవచ్చు, ఖమ్మం రైతు పోయి ఛత్తీస్గఢ్లో అమ్ముకోవచ్చు. దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు నిజామాబాద్ రైతులు పోయి మహారాష్ట్రలో అమ్ముకొని లాభపడ్డారు. ఇవన్నీ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. చాలాసేపే మాట్లాడారు. అదే నిజమైతే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వేరే రాష్ట్రాల రైతులు నా దగ్గర ఒక గింజ ధాన్యం అమ్ముకోవడానికి ఒక మాట మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి, దీనిలో కూడా మీరే చెప్తే ఎట్లా? ఒకటి ఒక్క సెకండ్, దాని మీద క్లారిటీ సార్, ఓన్లీ మధ్యప్రదేశ్ పాయింట్ మీద క్లారిటీ ఇవ్వండి. మీరు వేసిన ప్రశ్న పత్రకారులు మధ్యప్రదేశ్ సీఎం గారు ఇదే విషయం గురించి మాట్లాడడానికి మన తెలంగాణకు హైదరాబాద్కి వస్తే రైతులు వేస్తే ఆయన చెప్పింది ఏంటంటే, వాళ్ళ దగ్గర సిస్టమ్ ఏంటంటే, ఒకసారి ఎవరైనా అమ్మిన తర్వాత ఆ యొక్క ఎంఎస్పి కనుక తక్కువ వస్తే ఆ డబ్బును వాళ్ళ అకౌంట్లో వేసే సిస్టమ్ ఉన్నది. అయితే కొంతమంది దళారులు వేరే వాటిని కొని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు, అటువంటి వాటిని నేను అలో చేయనని చెప్పాను. ఆయన వివరణ ఇచ్చాడండి. కూడా వినండి మహేష్ గారు, నేనేమంటున్నా, ఇప్పుడు ఇద్దరి మధ్యన ఏదో పంచాయతీ నడుస్తుంది, నాకు అన్యాయం జరిగిందని ఒకరు క్లెయిమ్ చేస్తున్నారు, లేదు నేను న్యాయమే చేస్తున్నాను ఇంకోరు వాదిస్తున్నారు. మీరు మూడో పెద్ద మనిషి ఎట్లా ఉండాలి? ఇద్దరు వాదనలు విన్ని చెప్పే మనిషి అయి ఉండాలి. ఇప్పుడు వచ్చిన కమిటీ పెద్ద మనిషి ఏదైతే ఉందో, ఒక వ్యక్తి ఆల్రెడీ మంచోడనే చెప్తున్నాడు, ఇంకా రెండోని బాధ వింటాడన్న నమ్మకం, ఒక మోరల్ బూస్ట్ రైతులకు ఎట్లా కలుగుతుంది అని నేను ఏమంటున్నా. రైతుల్లో ఒక రైతులు అట్లే చలికి వనకాలి, ప్రొటెస్ట్ కంటిన్యూ కావాలి. ఎందుకు అనుకుంటారు? మోడీ మనసు మార్చుకోవాలి, మోడీ చట్టాలను మార్చాలని ఎందుకన్నారు? రైతులకు ఏమన్నా కాదండి, ఈ పండుగ పూట రైతులు ఆడ బార్డర్ లో అటు సైనికులతో కొట్లాడతారు, వాళ్ళ పిల్లలు పోయి యువతల దేశాల శత్రువులతో కొట్లాడతారు, వీళ్ళు వచ్చి తిండి కోసం ఢిల్లీ బార్డర్ లో కొట్లాడాలా? షోక రైతులకు. ప్రేమేందర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇలా ఏమంటారు మీరు, మీ భాషలో తీవ్రవాదులో లేదంటే ఉద్యమకారులు ఏదైనా అననివ్వండి,
ఆ చలిలో కొట్లాడే షోక్ ఎవరికి ఉంటదండి? ఎంతమంది బీజేపీ నాయకులు రోడ్డు మీదకి వస్తారు రండి, ఎన్ని రోజులు ఉంటారో చూద్దాము. మీకు చలి అరే వాళ్ళ పట్టుదలను వాళ్ళ ఆవేదన కూడా మీ బీజేపీ నాయకులు, మీరు కాకపోయినా మీ బీజేపీ నాయకులు పైనుంచి కిందాక చాలా మంది అవహేళన చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్. చాలా మంది మాట్లాడిండ్రు తిన్న ధరక ఉద్యమాలు చేస్తున్నారు అని చెప్పింది మీరు బీజేపీ నాయకులు. సరే, అదొక అంశం. రెండో తెలంగాణ విషయం వచ్చి ఇంప్లిమెంటేషన్ అంటే నేను చెప్తా భరత్ గారు, ఎప్పుడైతే చట్టాలు అమలు అవుతున్నాయి అన్నప్పుడు ప్రజలు సమాయత్తమైనరు. ఈ రోజు కూడా నిరసనలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొన్న ఇందిరా పార్క్ దగ్గర నిరసన జరిగింది, రైతులు వచ్చిండ్రు. ఖమ్మంలో నిరసన అయింది, రైతులు వచ్చిండ్రు. కలెక్టరేట్ లో ప్రతి దగ్గర నిన్న కలెక్టరేట్ ముందు ధర్నాలు అయినాయి, మొన్న రైతులు వచ్చిండ్రు. రైతులు మద్దతు చేస్తలేరన్న వాదన సరికాదు. ఈ ఖచ్చితంగా ఈ చట్టాలను తీసేయాలని రైతులు. నాకైతే రాష్ట్రంలో రైతులు మక్కల గురించి ప్రొటెక్ట్ చేశారు, సన్నవడ్ల గురించి చేశారు, కానీ దీని గురించి ఎక్కువ ఆందోళన చెందుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు. పంజాబ్ హర్యానా రైతులు వాళ్ళకి కలెక్టరేట్ల ముందు ఆగండి. ప్రేమేంద్ర రెడ్డి గారు రన్నింగ్ కామెంటరీ ఏంది భరత్ సార్? చెప్పండి ఒక మాట, ఆగండి. కలెక్టరేట్ల ముందు 500-600 మంది రైతులు వచ్చి ఒక విజ్ఞాపన పత్రం ఇస్తే అది ఉద్యమం లెక్క కనబడతలేదు బీజేపీ నాయకులకు. మరి ఇక అది తీవ్రతరం చేయాల్సిన రోజు వస్తే అట్లా కూడా చూస్తున్నారు. కానీ నేను ఒక మాట చెప్తా, ఎప్పుడైతే తెలంగాణ రైతులు సమాయత్తం అవుతున్నారో కేసీఆర్ గారు ఏమన్నారు, నేనే చట్టాలను వ్యతిరేకిస్తా, మన రాష్ట్రంలో ఆ చట్టాలను అమలు కానియా, నేనే దేశవ్యాప్తంగా నాయకులను పిలిచి ఇక్కడ నిరసన దీక్ష పెడతానని చెప్పి సదస్సు పెడతానని చెప్పిండు కదా. రైతులు ఏమనుకున్నారు, మేము నమ్మి ఓట్లేసినాము, నేను పెద్ద రైతులు అని చెప్తాడు కదా కేసీఆర్ గారు, మమ్మల్ని కాపాడతారేమో అనుకున్నారు తెలంగాణ రైతులు. ఇప్పుడు ఏమైంది, మోదీ అమిత్ షా గారిని కలిసి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వైఖరిలో మొత్తం డీల్ అయిపోయింది పూర్తిగా. లాస్ట్ కు మీరు చెప్పినట్టు ఆల్రెడీ 30% మార్కెట్ 30-40% ధాన్యం ఉన్నది, రైతుల ఇళ్లలో ధాన్యం కొనుగోలు చేయమంటారు. మోడీ అమిత్ షా గారిని కలిసిన తర్వాత కేసీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. సార్ ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా చట్టాలు రద్దు చేయవద్దని ఏమైనా పెట్టిండ, కొనుగోలు చేయమని ఎందుకు చెప్పిండ్రు? అరే అవునండి, అదే చెప్పాలి మీరు రైతుల దగ్గర. మహేష్ గారు, సీతారాం నాయక్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, మొత్తానికి సుప్రీంకోర్టు నిన్న చట్టాల అమలు మీద స్టే ఇచ్చింది, 4 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. రైతు సంఘాలు అయితే కమిటీ దగ్గరికి మేము వెళ్ళమంటున్నాయి, కానీ వాళ్ళ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉంటుందా ఉండదా, ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుందా కాబోతుందా అన్నది రాబోయే 1-2 రోజుల్లోనే మనకు తెలియ అవకాశం ఉంది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు V6.